Hello everyone, welcome to మన కాలేజ్ అండ్ టుడేస్ టాపిక్ హెక్సాడెసిమల్ మల్టిప్లికేషన్. సేమ్ డెసిమల్ మల్టిప్లికేషన్ లాగే ఉంటుంది, బట్ దీంట్లో బేస్ వాల్యూ 16 ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అప్ టు 16 వరకు నార్మల్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. గ్రేటర్ దెన్ 16 వస్తే దాన్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేసేసి యాడ్ చేసేయాలి వాల్యూస్. ఎలా అనేది లెట్ us see the one example. ఇక్కడ A19 మల్టిప్లైడ్ విత్ ద B వాల్యూ ఇచ్చాడు అనుకోండి. ఏం చేస్తారు చూడండి. A19 సో బీతో మల్టిప్లై చేయమన్నాడు. A19ని బీతో మల్టిప్లై చేయడం. ఫస్ట్ B ఇంటూ 9 ఎంత? B9 అలా రాస్తామా? సో దీంట్లో ప్రాసెస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే B ఈక్వల్ ఎంత? 11 కదా. సో 9 ఈక్వల్ ఎంత? 9. సో 11 9 99. ఈ 99 అనేది డెసిమల్లో ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్లో. దీన్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో హౌ మెనీ టైమ్స్? 16 6 96 అంటే రిమైండర్ వాల్యూ రీడ్ ఫ్రమ్ డౌన్ టు అప్ కదా. 63 అనేది హెక్సాడెసిమల్. ఈ 63లో ఏం చేస్తామంటే 3 ఇక్కడ రాస్తాము, 6 అనేది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది పక్కన పెట్టేసేయండి. B ఇంటూ 1, B అంటే ఎంత? 11. 11 ఇంటూ 1 11 కదా. సో 11 ప్లస్ 16 ఎంత? B ఇంటూ 1 11 ఇంటూ 1 11. 11కి ప్లస్ 6 యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 17 అవుతుంది. సో గ్రేటర్ దెన్ 16 బేస్ వాల్యూ కంటే దాటిపోయింది. సో దీన్ని ఏం చేయాలి? బేస్ వాల్యూతో మైనస్ చేయాలి. మైనస్ చేయనప్పుడు ఎంత వస్తుంది? 17 మైనస్ 16 ఎంత? 1 వస్తుంది. ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలి మనం అనమాట. సో 1 అనేది ఇక్కడ పెట్టేస్తాం. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ? బేస్ వాల్యూ. హెక్సాడెసిమల్ 16 అంటే బేస్ వాల్యూ 1 కదా. ఈ 1 అనేది ఇక్కడ పెట్టేస్తాం అనమాట. సో నెక్స్ట్ A ఇంటూ B చేయండి. A ఇంటూ B. A వాల్యూ ఎంత? 10. B వాల్యూ ఎంత? 11. 10 ఇంటూ 1 10 ఇంటూ 11 110. ఈ 110 డెసిమల్లో ఉంది, దాన్ని హెక్సాడెసిమల్తో సబ్ట్రాక్ట్ చేయండి. ఏం చేస్తారు? 16 6 96. వాట్ ఈస్ ద రిమైండర్? 4 ప్లస్ 10 14 హెక్సాడెసిమల్లో ఉంటుందా? దాన్ని ఈతో ఇండికేట్ చేస్తాం. దీన్ని ఎలా రాయొచ్చు? 6E. ఓకేనా. ఇక్కడ ఏదైనా అడిషన్ చేయాల్సిన వాల్యూ ఉందా? 1 ఉంది. ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 16E యాడ్ చేస్తే E ప్లస్ 1 ఎంత? F. 16F. ఈ F తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇక్కడ పెట్టాలి. సో F 6 ఉంది. 6 యాడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి పైన పెట్టేస్తాం. 6ని డైరెక్ట్ ఇలా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ఫైనల్ ఆన్సర్ 6F13. ఇయర్ ఆల్సో సేమ్ ప్రాసెస్. సేమ్ ఇదే అడిషన్ నేను ఇక్కడ చేస్తాను, ఇదే మల్టిప్లికేషన్ ఇక్కడ చేస్తాను. B ఇంటూ 9 3 వస్తుంది విత్ బేస్ వాల్యూ 6. B ఇంటూ 1 11. 11 ప్లస్ 6 17. 17 అంటే 16 దాటిపోయింది కాబట్టి 1 ఇక్కడ ఉంచేస్తాం. 17 మైనస్ 16 ఇంకో 1ని ఇక్కడ పెట్టేస్తాం అనమాట. B ఇంటూ 10 10 11 110 డెసిమల్ ఉంది, దాన్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? 6E అవుతుంది. 6Eకి 1 యాడ్ చేస్తాం, ఏమవుతుంది? F6 అవుతుంది. ఈ F అనేది ఇక్కడ పెట్టేసుకుందాం. ఈ 6 అనేది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ యాడ్ చేసుకుంటే 6F13 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ABC మల్టిప్లైడ్ విత్ 29 అని ఇచ్చాడు. చూద్దాం. ABC 29తో మల్టిప్లై చేయమని. లెట్ us see 9 ఇంటూ C. 9 ఇంటూ C అంటే C అంటే ఎంత? 12. 9 వాల్యూ ఎంత? 9 డెసిమల్ కదా. 12 9 108. ఈ 108ని 16తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది? 16 6 ఎంత? రిమైండర్ వాల్యూ 12. దీన్ని మళ్ళీ డివైడ్ చేయడానికి లేదు కదా. ఇది R2 R1. ఆన్సర్ ఏం రాయొచ్చు? 16C రాయొచ్చు. సో దీంట్లో C అనేది ఇక్కడ పెట్టేస్తాం, ఈ 6 అనేది ఇక్కడ రాసేస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ B అంటే ఎంత? ఇది అయిపోయింది, ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ B అంటే ఎంత? సో 11 ఇంటూ 9 B ఈక్వల్ టు 11 ఇంటూ 9 99 కదా. 99ని డివైడ్ చేయండి హెక్సాడెసిమల్ నెంబర్, ఏమొస్తుంది? 16 6 3. ఓకేనా. 63 అనేది హెక్సాడెసిమల్. ఓకేనా.
ఈ 63 హెక్సాడెసిమల్ కదా, ప్లస్ మళ్ళీ ఎంత మిగిలిపోయింది, 6 మిగిలిపోయింది. ఇక్కడ 6 యాడ్ చేయండి. 6 + 3 9, 69. 69లో ఈ 9 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి, ఈ 6 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసారు. ఓకే రైట్. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేయండి. 9తో మల్టిప్లై, 9 ఇంటూ ఏ అంటే 10, 9 ఇంటూ ఏ 90. ఇది కూడా అయిపోయింది. 90 ఏ ఇంటూ 90. ఓకేనా. 90ని 16తో డివైడ్ చేయండి. ఎంత వస్తుంది, ఎంత వస్తుందా? సో 16 5 80, 10. సో ఆన్సర్ ఎంత, 5A వస్తుంది. 5Aకి అడిషన్ చేయడానికి ఏముంది, 6 ఉంది. ఏమొస్తుంది, ఏ అంటే 10, 6 అంటే ఎంత, 16. ఓకేనా. సో వాల్యూ ఎంత, 1 6 66. ఈ 16 అంటే ఎంత వాల్యూ, ఇది 16 కదా, ఈ 16 వాల్యూకి ఎంత, 0 లా తీసుకుంటాం. 16 మైనస్ 16 వాల్యూ ఇస్ 0 అనమాట. దిస్ వాల్యూ ఇస్ 0, 60 లాగా తీసుకుంటాం. 16 ఉండదు, ఏ ఇంటూ 6, 16 అంటే 0. నెక్స్ట్ క్యారీ వాల్యూ 1, 6 + 1 5 + 1 6 అనమాట. ఇక్కడ వాల్యూ ఎంత, 0 రాస్తాం 60కి. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ 6. ఇది యాడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి 6 ఇలాగే రాస్తాం. సో దీంతో మల్టిప్లై చేయడం అయిపోయిన తర్వాత ఈ డిజిట్ వదిలేయాలి. దీంతో 2 ఇంటూ సి, సి అంటే ఎంత, సి అంటే ఎంత, 2 ఇంటూ సి 12, 12 2 24. 24 మైనస్ 16 చేయండి, ఎంత వస్తుంది, 4 + 4 8 మిగిలిపోతుంది. 8 అనేది ఇక్కడ రాసేయండి, 16 అనేది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతుంది. దాన్ని 1లా తీసుకుంటాం. సో బి అంటే 11, 11 2 22, 22 + 1 23, 23 మైనస్ 16 చేయండి, వాల్యూ ఎంత వస్తుంది, 4 + 3 7. 7 ఇక్కడ రాసేస్తాం, 16 అనేది నెక్స్ట్ బిట్కి వెళ్ళి. అంతేనా. నెక్స్ట్ 2A, ఏ 2 20, 20 + 1 21, 21 మైనస్ 16 చేయండి. 21 మైనస్ 16 చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఈ 5 ఇక్కడ రాస్తున్నాం, నెక్స్ట్ బిట్కి 1 వెళ్ళిపోతుంది. వేరే ప్రీవియస్ ఈ 1 ఇక్కడ యాడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ పెట్టేసాం. సో ఈ రెండు అడిషన్ చేసాం, ఏమొస్తుంది, సి యాడ్ చేస్తే డైరెక్ట్ సి వస్తుంది. 9 + 8 అంటే ఎంత, 9 + 8 చెప్పాలి, 9 + 8 17. సో 17 అంటే ఈ 17 ఎలా రాయాలి, 17 16 మైనస్ 17 మైనస్ 16 ఎంత, 1 కదా. 1 ఇక్కడ రాస్తాం, నెక్స్ట్ బిట్కి 1 క్యారీ వెళ్ళిపోతుంది. సో 7 + 0 ఎంత, 0 8 అయిపోతుంది. 6 + 5 11 కదా, 11 అంటే యాడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి. సో దిస్ వన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. చేసే ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ తీసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమైంది. ఓకే థ్యాంక్ యూ. దిస్ వన్ ఈస్ హెక్సాడెసిమల్ మల్టిప్లికేషన్.